యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రయోజనము కోరేవారు బహుశా ఈ లోకంలో ఎవరూ లేకపోవచ్చు. నీ ప్రయోజనము చూచేవారు, నీ ప్రయోజనము కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అంటే నీ ప్రయోజనము కోరి నీకు ఉపదేశం చేయు దేవుడై ఉన్నాడు. చాలాసార్లు చాలా విషయాల్లో మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఒక ఉద్యోగం కొరకు వెళ్ళినా, ఒక వ్యాపారం కొరకు వెళ్ళినా, ఒక స్థలం కొనడానికి వెళ్ళినా, ఒక పెళ్లి సంబంధం కొరకు వెళ్ళినా, ఎటువైపు వెళ్ళాలో ఏది నిర్ణయించుకోవాలో మనకి తెలియదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీకు ఏది ప్రయోజనకరమో అది నేను నీకు బోధిస్తాను, అది నేను నీకు తెలియచేస్తాను అంటుంది. అంత మాత్రమే కాదు, నీవు నడవవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు ఏ మార్గమును వెళ్ళాలో మనకి అర్థం కాకుండా మనం చాలా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఆయన నీవు నడవవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏ మార్గమును వెళ్ళాలో ఆయన నీకు తెలియచేస్తాడు. కాబట్టి ఆయన నీ మేలు కోరు దేవుడై ఉన్నాడు, నీకు మంచి మార్గం తెలియచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనుషుల మీద, మనుషుల ఆలోచనల మీద కాకుండా దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని, ప్రవ్వా నేను ఏ మార్గమును వెళ్ళాలో, నేను ఏ యొక్క ఆలోచన తీసుకోవాలో అదే మీరు నాకు బోధించండి అని దేవుని అడిగితే ఆయన మీకు ఉపదేశిస్తాడు. ఆయన మీరు వెళ్ళాల్సిన మార్గము ఆయన మీకు బోధిస్తాడు. కాబట్టి ఈ మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.